నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. రోడ్ల మీద ముందు తాగుతూ చప్రీలా తిరుగుతుంటారు చూడు, పాన్ వేసుకుంటూ. వాళ్ళు మాత్రం పక్కా చూడాల్సిన మూవీ భయ్యా. హాయ్ గాయస్, ఇది క్వార్టర్ కాదు, వాటర్. ఇప్పుడేం డ్రింకర్స్ అయ్యి మూవీ చూసి వచ్చా భయ్యా. మూవీ మొత్తం బోర్ కొడుతూ పోతుంది అనుకున్న టైంలో లాస్ట్ 20 to 25 minutes వరెస్ట్ అనుకున్న ఫిలిం లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీరా అనేలా అనిపించింది. ఈ మూవీలో హీరో ఒక చప్రి, తాగుడుపోతూ, బోకో కానీ మంచోడు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక తాగుడుపోతైన హీరో న్యాచురోపతి అమ్మాయిని లవ్లో పడేయడానికి ఏమేమి చేశాడు అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే 4 songs వేసాడు భయ్య. ఆ 4 songs వేసినా కూడా కానీ హాఫ్ అన్ అవర్ స్టోరీ బాగా అనిపించింది. ఆ తర్వాత మొత్తం బోర్, ఫస్ట్ హాఫ్ మొత్తం బోర్ కొట్టేసింది భయ్య. ఈ మూవీలో పుష్ప క్యారెక్టర్ ఉంటుంది భయ్య, అంటే అల్లు అర్జున్ పుష్ప కాదు. ఈ మూవీలో ఒక పుష్ప క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతి ఒక్కసారి నీరసం వచ్చేసింది భయ్య. ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఫరెస్ట్ ఉంది ఆ క్యారెక్టర్ అయితే. ఫస్ట్ హాఫ్ మొత్తం చూసిన తర్వాత ఈ బాగీ ఏంద్రా బాగో అని థియేటర్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ థియేటర్లోంచి వెళ్ళిపోతే టికెట్ బొక్క, రివ్యూ చెప్పాలని ఆగిపోయా. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నీరసం భయ్యా. మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం నీరసం అనిపించేసింది. లాస్ట్ క్లైమాక్స్ వచ్చింది. ఆ క్లైమాక్స్ మాత్రం మంచి మెసేజ్తో ఎంజాయ్ అవుతుంది భయ్య. రోడ్ల మీద ముందు తాగుతూ చప్రీలా తిరుగుతుంటారు చూడు, పాన్ వేసుకుంటూ. వాళ్ళు మాత్రం పక్కా చూడాల్సిన మూవీ భయ్య. మంచి మెసేజ్ అయితే ఉంది ఈ మూవీలో. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో హీరోయిన్లు యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేశారు. కానీ డెబ్యూ మూవీ కాబట్టి పర్లేదు. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ డొల్లా ఏం లేదు. కానీ మూవీలో మాత్రం ఎమోషన్స్ అస్సలు పండలేదు భయ్య. ఫైనల్లీ ఈ మూవీ చూడొచ్చా అంటే, మందు తాగే వాళ్ళు, చప్రి, పాన్ వేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ భయ్య. ఫైనల్లీ ఈ మూవీ రేటింగ్ విషయానికి వస్తే 2 పుచ్చకాయలు out of 5 భయ్య.